మానవత్వమా నీవెక్కడా అని అనడానికి లేదు. ఎందుకంటే మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారు. మానవత్వం లేని మరమనుషుల్లా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మొన్న కర్నూలు దగ్గర ప్రమాదం ఏదైతే బస్సు తగలబడిపోయినటువంటి అంశం. అట్లాగే నిన్న అక్కడ చేవెళ్ల దగ్గర బస్సుని గుద్దుకున్న తర్వాతొచ్చి అందులోకి గులకరాళ్ళన్నీ పడి కూరుకుపోయినటువంటి ఈ 2 అంశాల్లో కూడా బ్రతికి బయటపడ్డటువంటి వాళ్ళల్లో కొంతమంది చెప్తున్నది మాత్రం హృదయం ద్రవించేటటువంటి అంశం. కొంతమంది రెస్క్యూకి సహకరించారు. అదే సమయంలో కొంతమందిని కేకేసి "అయ్యా ఇట్లా సగం కూరుకుపోయాం, తీయండయ్యా" అని కేకలేస్తుంటే సెల్ ఫోన్‌తో వీడియోలు తీస్తున్నారంట గానీ, చెయ్యిచ్చి బయటికి లాగే ప్రయత్నం చేయలేదు. రాళ్ళు పక్కకి జరిపే ప్రయత్నం చేయలేదు. ఇక్కడి దాకా రాళ్ళు కూరుకుపోయున్నారు. ఈ లోపల ఇక ఒక్కసారిగా బిగుసుకుపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికుండగా ఇల్లు కడితే ఎట్లుంటదో అట్లాంటి పరిస్థితి అయిపోతుంది. గోడ కడితే ఎట్లా ఉంటదో అట్లాగే చచ్చిపోయారు వాళ్ళు. ఆ టైంలో ఆ రాళ్ళని జాగ్రత్తగా పక్కకి తీస్తే బ్రతికి బట్టకడతారు. కానీ అలా చెయ్యలేదు అన్నటువంటిది బ్రతికి బయటపడ్డ మహిళలు ఒకళ్ళిద్దరు చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైమ్ మొన్న కర్నూలు తగలబడినటువంటి సందర్భంలో గూడా రక్షించిన వాళ్ళున్నారు స్థానికులు. అట్ ద సేమ్ టైమ్ ఇలాగ వీడియోలు తీసుకొని వెళ్ళిపోయారు అవతలకి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దట్ మీన్స్ మానవత్వంతో పనిచేసే వాళ్ళున్నారు కాపాడ్డానికి. మానవత్వాన్ని మరిచి వీడియోలు తీసుకుపోతున్న వాళ్ళు ఉన్నారు అన్నది కనబడుతోంది.